అందరికి నమస్తే అండి. ఒక కొత్త సోఫా కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే 10-12 వేలకు 15,000 లోపు సోఫా వస్తుందనో, లేకపోతే మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకునేంత టైము లేదనో, ఒకవేళ మీరు ఈ రోడ్ల మీద సోఫాలు కనుక తీసుకుంటే మాత్రం దీనికి ఎగ్జాంపుల్ గా మీకు చూపిద్దాం ఉన్న ఉద్దేశంలో ఒక కస్టమర్ అనేది మనకి ఈ రోజు రావడం జరిగింది. తీసుకున్న 6 నెలల లోపే సోఫా అనేది పూర్తిగా డౌన్ అయిపోయి లోపల దిగబడుతుంది అని మన దగ్గరికి రావడం జరిగింది అనమాట. అసలు అలా ఎలా అయింది అని ఒకసారి చూద్దామని మనం అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. అయితే వెళ్ళి చూడగా ఈ సోఫాలో మొత్తం ఫోమ్ కు బదులు కవర్లు నింపడం జరిగిందనమాట. దాంతో పాటు ఈ సోఫా మొత్తం కూడా ఓల్డ్ క్లాత్ తో కవరప్ చేయడం జరిగిందనమాట. అసలు ఎక్కడ కూడా ఫోమ్ అనేది యూజ్ చేయలేదు. ఈ రెడీమేడ్ సోఫాలు కనుక మీరు తీసుకుంటే మాత్రం ఈ రోడ్ల మీద ఇలానే ఉంటాయి అనమాట. చాలా మంది కూడా తక్కువలు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి అంత తక్కువలు అనేది గమనించాలి మీరు. ఎందుకంటే ఒక సోఫా కనీసం ఒక ఫ్రేమ్ అనేది 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రావాల్సిన ఫ్రేమ్ అనేది 1.5-2 సంవత్సరాల లోపే ఇరిగిపోతుంది అంటే దాని వెనక ఏదో కారణం ఉంటుందండి. అందుకనే మీకు చూపిద్దామన్న ఉద్దేశంలో ఈ వీడియోని నేను తీసి చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎన్ని కవర్లు పెట్టారో చూడండి. ఫోమ్ కు బదులు ఈ కవర్లు పెట్టడం జరిగింది అనమాట. అందుకనే తక్కువలో వచ్చే సోఫాలన్నీ కూడా ఇలానే ఉంటాయి అనమాట. ఎప్పుడైనా సరే మీకు తెలిసిన షోరూమ్ లో తీసుకోండి, లేదంటే మీ నియర్ బై లో లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చైతే చేయించుకోండి. కానీ ఈ రోడ్ల మీద సోఫాలు తీసుకుంటే మాత్రం ఈ చెత్త చెదారం ఇదంతా తీసి పెట్టడం అనేది జరిగిందనమాట. ఇవాళ రేపు ఏంటంటే చూపిస్తేనే జనాలు అనేది నమ్ముతారు, మాటలతో చెప్తే నమ్మరు. కాబట్టి మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను ఉద్దేశంలో ఈ సోఫాలు తీసిందంతా మీకు చూపిస్తాను అనమాట. చూడండి అసలు ఎక్కడ కూడా ఫోమ్ అనేది యూజ్ చేయలేదన్నమాట. ఓన్లీ ఈపీ షీట్ ఒక్కడే వాడారు, అసలు ఎక్కడ కూడా ఫోమ్ అనేది వాడలేదు. అందుకనే ఈ 15,000 లోపు వచ్చే సోఫాలు అన్ని కూడా ఇలానే ఉంటాయి అనమాట. ఎప్పుడైనా సరే సోఫాను ఆర్డర్ చేయించుకోండి, లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా మన ఛానల్లో చూపించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.